నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 14వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు పుష్యమాస శుక్లపక్ష తదియా తిథి ఉదయం 7:59 వరకు, తదుపరి చవితి తిథి రాత్రి తెల్లవారుజామున 4:59 వరకు, తదుపరి పంచమి తిథి. ధనిష్ట నక్షత్రం ఉదయం 10:22 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. నక్షత్ర వర్జం సాయంత్రం 4:54 నుండి 6:21 వరకు. అమృతకాలం రాత్రి 1:35 నుండి 3:02 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:01 చంద్రోదయం ఉదయం 9:18 చంద్రాస్తమయం రాత్రి 9:08 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుండి సాయంత్రం 5:16 వరకు. రాహుకాలం సాయంత్రం 4:37 నుండి 6:01 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:37 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:49 వరకు. రేపు వినాయక చతుర్థి. వినాయక భక్తులు ప్రతి చవితి రోజు ఉపవాసం ఉండి శుక్లపక్ష చవితి రోజు పగటిపూట, బహుళపక్ష చవితి రోజు సాయంత్రం పూట వినాయక వ్రతం ఆచరిస్తారు. పతార్క యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 2:40 వరకు ఉంటుంది. ఆదివారం వ్యతిపాత యోగం కలయికతో ఈ పతార్క యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నదులలో, సముద్రంలో పుణ్య స్నానాలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి అత్యంత అనుకూలం. నిరయన రవి మకర రాశిలోకి రేపు రాత్రి 2:45 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలించే ఆయన పుణ్యకాలం ఎల్లుండి పగలంతా ఉంటుంది. రేపు భోగి. 4 రోజుల సంక్రాంతి సంబరాలు రేపటి నుండి మొదలవుతాయి. రేపటితో ధనుర్మాసం ముగుస్తుంది. భక్తులు రేపు ఇంట్లోని పాత వస్తువులను, ఉపయోగించని వస్తువులను భోగి మంటలలో ఆహుతి చేస్తారు. బౌద్ధ మతంలో బుద్ధుడు భోగి రోజు నిర్యాణం చెందాడు అనే నమ్మకం కూడా ప్రచారంలో ఉంది. ఉత్తర భారతీయ సాంప్రదాయం ప్రకారం రేపు లోహ్రీ. ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో అన్ని మతాలకు చెందిన వ్యవసాయదారులు భోగి మంటలు వేసి ఆటపాటలతో వేడుకలు జరుపుకుంటారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ వినాయక స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.